భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము 5వ స్కందం 5th క్యాంటో స్టార్ట్ చేయబోతున్నాము. సో 4th క్యాంటో కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు 5th క్యాంటో స్టార్ట్ చేస్తున్నాము. 5th క్యాంటో స్టార్ట్ అవుతుంది. మొదటి అధ్యాయం వచ్చేసి మహారాజ్ ప్రియవ్రత యొక్క కార్యాలు, ఆయన ఏం కార్యాలు చేశాడు, ఎలా రాజ్యాన్ని పరిపాలించాడు, అసలు రాజ్యాన్ని ఎందుకు స్వీకరించాడు, అసలు ఇవన్నీ విషయాలు ఈరోజు నుంచి మనం చర్చించుకుంటాము. సో మనము మొదలు పెడదామంట మంగళాచరణ చేసుకొని. ఓకే, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, ఇప్పుడు మనము 4th క్యాంటో ఎండింగ్లో చూసాము విదుర మైత్రేయ సంవాదం. అందులో ఇంకా విదురుడు ఆయన ప్రశ్నలన్నీ సమాధానం దొరికిన తర్వాత అక్కడ నుంచి విదురుడు తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అక్కడ ఏం చేశాడనే విషయాన్ని మనం మొదటి స్కందంలోనే చర్చించుకున్నాము. సో మరి దాని తర్వాత విదుర మైత్రేయ సంవాదం తర్వాత ఇప్పుడు పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామికి ప్రశ్నలు అడుగుతారు. దాని ఆధారంగానే ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం జరుగుతుందో భాగవతంలో చర్చించుకుంటాము. సో మరి ఏం అడుగుతున్నారో చూద్దామంట పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామికి. రాజోవాచ ప్రియవ్రతో భాగవత ఆత్మా రామ కథం మునే గృహే రమతయన్మూలః కర్మబంధ పరాభవః. సో ఏం చెప్తున్నారంటే పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు శుకదేవ గోస్వామిని ఏమని, ఓ మహాముని, రాజా మహారాజు ప్రియవ్రతుడు ఆయన చాలా గొప్ప ఆత్మసాక్షాత్కారం పొందిన మహాభక్తుడు భగవంతుడికి. అటువంటి వ్యక్తి ఎందుకు గృహస్థ ఆశ్రమాన్ని గ్రహించి ఏ ఆశ్రమం ద్వారా ఈ కర్మబంధంలో మళ్ళీ చిక్కుకుంటామో, బందీ అయిపోతామో, తద్వారా మరి మనిషి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోలేమో, మరి ఎందుకు మళ్ళీ ఆయన నివసించాడు లేకపోతే ప్రవేశించారు అని. సో ఇక్కడ ముందే చెప్పారు అనమాట. ప్రియవ్రత మహారాజు ఇలా అడుగుతున్నారు ప్రియవ్రత మహారాజుని, ఎందుకంటే అసలు గృహస్థాశ్రమంలో సమస్య ఏంటి,
గృహస్థాశ్రమంలో సమస్య ఏంటి అంటే గృహస్థాశ్రమంలో భోగించడం వల్ల తప్పే ఉంది, అందులో ఏం తప్పు ఉంది అంటే దానికి సమాధానం ఏంటంటే ముఖ్యంగా గృహస్థాశ్రమంలో భోగించడానికి చాలా సువిధలు, అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నమాట. సో దాని కారణంగా ఎక్కువగా ఇంద్రియ భోగంలో నిమగ్నం అయిపోయి చాలామంది భగవంతుడికి భక్తి చేసుకోలేకపోతారు. తద్వారా ఈ మళ్ళీ కర్మబంధనంలో చిక్కుకొని రకరకాల కర్మలు చేసుకుంటూ మళ్ళీ ఆ కర్మఫలాల్ని భోగించడానికి మళ్ళీ జన్మెత్తడం. సో జన్మ మృత్యు జరా వ్యాధిలోనే అలాగే బందీ అయిపోయి తిరుగుతూ ఉంటారనమాట. అందుకనే మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, భగవంతుడి ధామానికి తిరిగి వెళ్ళడానికి ఇది ఒక అడ్డంకిగా మారిపోతుంది అన్నమాట. అందుకనే ఇక్కడ ఇప్పుడు చెప్పారనమాట, ఇక్కడ పరీక్షిత్ మహారాజు అన్నీ తెలిసి మళ్ళీ ఆయన ఎందుకంటే ముందు యాక్చువల్లీ ఈ ప్రియవ్రత మహారాజు ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలించడం కానీ, ఈ యొక్క గృహస్థాశ్రమాన్ని ధరించడం కానీ, గ్రహించడం కానీ, వివాహం చేసుకోవడం కానీ అన్నిటినీ కూడా త్యాగం చేయకుండా ఆయన యాక్చువల్లీ స్వయంభూమని యొక్క మొదటి సంతానం పుత్రుడు అయినా కానీ ఆయన ఇవన్నీ స్వీకరించకుండా ఆయన సంపూర్ణంగా భగవంతుడు భక్తి చేసుకోవాలనేసి గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ నారదముని యొక్క నిర్దేశానుసారంగా ఆయన భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారు. ఆయన మహాభాగవత్ భక్తుడు ఆ విధంగా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎందుకు మళ్ళీ ఆయన రాజ్యాన్ని అన్ని త్యాగం చేసి వెళ్ళిపోయిన అతను, భగవంతుడికి శుద్ధభక్తి చేసుకున్న అతను అవన్నీ మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించడం, మళ్ళీ వివాహం చేసుకోవడం ఎందుకు జరిగింది అనేది ముఖ్యాంశం ఈ యొక్క అధ్యాయంలో. ఇంకా ఆయన తర్వాత ఏం చేశారు అనే విషయాలు కూడా చర్చించుకుంటాం ఈ అధ్యాయంలో. సో అందుకనే పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు, అలాంటి మహాభాగవత్ భక్తులు మళ్ళీ తిరిగి రాజ్యానికి రావడం, మళ్ళీ వివాహం చేసుకోవడం ఇవన్నీ ఎందుకు చేశారు? సో యాక్చువల్లీ ఉత్తానపాద్, అవునా, ఉత్తానపాదు, ప్రియవ్రత వీరిద్దరు కూడా అన్నదమ్ములు. సో స్వయంభూమని యొక్క కుమారులు. ఆయనకి 2 పుత్రులు 3 కుమార్తెలు స్వయంభూమనికి, అవునా. అందరివి చర్చించుకున్నాం ఆల్రెడీ. సో 4th క్యాంటో ముగిసింది ఉత్తానపాదు యొక్క వంశం ద్వారా. ఉత్తానపాదు యొక్క కుమారుడు ధ్రువ మహారాజు కుమారుడు, అలా మనం చర్చించుకున్నాం అందరివి. అందులో ఎంతోమంది రాజులు వచ్చారు. దాని తర్వాత ఫైనల్గా ప్రచేతస్సుల వరకు చర్చించుకున్నాం. ఇంకా ప్రచేతస్సుల తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు లేరనమాట పరిపాలించడానికి. సో అందుకనే దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఉత్తానపాద వంశం ముగిసిపోయిన తర్వాత నెక్స్ట్ పరిపాలించడానికి ఇప్పుడు ప్రియవ్రత మహారాజు ఈ యొక్క బాధ్యతను గ్రహించవలసి వచ్చింది. దానికి ఎలా జరిగింది ఆ విషయం అనేది ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాము. సో ఈ తాత్పర్యంలో ఇంకా కొన్ని విషయాలు రాశారు ప్రభుపాదుల వారు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఆయన భాగవత ఆత్మారామ, అవునా, ఆత్మారాహ ఆయన రాశారు. ప్రియవ్రతో భాగవత ఆత్మారామ అంటే మహాభాగవత్ భక్తుడు. ఆయన ఆత్మారామ అంటే ఆయన ఆత్మ కార్యాల్లో అంటే స్పిరిచువల్ యాక్టివిటీస్లో, డివోషనల్ యాక్టివిటీస్లో, భక్తి కార్యాల్లో ఆయనకు ఎంతో ఆనందం, సంతృప్తి కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎందుకు అతను ఈ యొక్క భౌతిక కర్మలు చేసుకోవడానికి లేకపోతే ఇలా మళ్ళీ గృహస్థాశ్రమాలకు ప్రవేశించారు? ఆయన ఆల్రెడీ సంతృష్టి చెంది ఉన్నాడు కదా భగవంతుడి యొక్క భక్తిలో. సో రకరకాల విధాలుగా ప్రజలు సంతృప్తి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో కర్మీలైతే వాళ్ళు రకరకాల కర్మకాండీయ కార్యక్రమాలు చేసుకొని దాని ద్వారా కొన్ని ఫలాల్ని దక్కించుకొని ఆ ఫలాల్ని భోగించి వాళ్ళు సంతృష్టి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు కర్మీలు. జ్ఞానులు వచ్చేసి వాళ్ళ కర్మాలన్నింటినీ త్యాగం చేసేసి జ్ఞాన మార్గం ద్వారా బ్రహ్మంలో విలీనమైపోయి అలా మోక్షం పొంది, అలా శాంతి పొంది, అలా సంతృప్తి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భక్తులు ఏంటంటే భగవంతుడి సేవలో నియుక్తమైపోయి ఆ భగవంతుడి సేవలో వాళ్ళకు సంతృప్తి, ఆనందం కలుగుతుంది. సో ఇప్పుడు భాగవత ఆత్మరామ అని పిలిచారు ప్రియవ్రత మహారాజుని. భాగవత ఆత్మరామ అంటే ఏంటంటే భగవంతుడి సేవలో ఎవరైతే భక్తులు సంపూర్ణంగా భగవంతుడిని సేవిస్తూ సంతృప్తి చెందుతారో వాళ్ళనే భాగవత ఆత్మరామ అంటారు. సో అటువంటి భాగవత ఆత్మరామ ఈ ప్రియవ్రతుడు. ఇలా అందరూ అవ్వలేరు. మనుష్యానాం సహస్రేషు, వేలల్లో ఒకరు ఇలా భాగవత ఆత్మారామ అవ్వగలరు. భగవంతుడి సేవలోనే సంతృప్తిని పొందగలరు. అది అన్నిటికైనా
ఉన్నతమైన ఆనందం, సంతుష్టి, సంతృప్తి, అసలైన సంతృప్తి ఆత్మకు అప్పుడే కలుగుతుంది. వేరే జ్ఞాన కర్మ యోగ మార్గాల ద్వారా, ఎందుకంటే వాళ్ళందరికీ ఏవో రకాల కోరికలు ఉంటాయి ఇంకా. కానీ భక్తులు ఇంకా వేరే కోరికలు ఉండవు అనమాట. ఒకటే కోరిక, భగవంతుడిని సంతృప్తిపరచడం. తద్వారా వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఎందుకంటే అది విధి విధానం, అసలైన విధి విధానం సంతృప్తి చెందడానికి అదే. సో అందుకనే ఇక్కడ పరీక్షిత్ మహారాజు ప్రశ్న అదనమాట. అసలు ఆయన ఆల్రెడీ భాగవత ఆత్మారామ, అన్నీ వదిలేసి గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ భగవంతుడికి భక్తి చేసుకుంటూ సంపూర్ణంగా నిమగ్నమైన వ్యక్తి మళ్ళీ గృహస్థాశ్రమానికి ఎందుకు ప్రవేశించాడు? ఏ వదిలేసి అయితే వెళ్ళాడో మళ్ళీ తిరిగి గృహస్థాశ్రమానికి ఎందుకు ప్రవేశించాడు? ఎందుకంటే ఆయనకేం అవసరం లేదు కదా, ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాడు కదా అని. సో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అంటే అదొక రిస్క్ అనమాట. అందుకని ప్రహ్లాద్ మహారాజు అంటారు ఏమని, ఆత్మపాతం గృహమందకూపం. ఎందుకంటే మీరు మళ్ళీ గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే ఎన్నో రకాల బంధనాలు మళ్ళీ కలుగుతాయి. ఆ బంధనాల ద్వారా మళ్ళీ బందీ అయిపోతారు రకరకాల కార్యాలు చేసి ఈ భౌతిక ప్రపంచంలో. సో మరి ఈ ప్రియవ్రత మహారాజు ద్వారా మనం నేర్చుకునే ఒక గొప్ప అంశం ఏంటంటే, గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత కూడా ఎలా పరమహంస స్థాయిలో పరమహంసలాగే మహాభాగవత్ భక్తుడిలాగే ఎలా గృహస్థాశ్రమంలో ఉండి కూడా జీవించవచ్చు, భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు అనే దానికి ఒక ఉన్నతమైన ఉదాహరణ ప్రియవ్రత మహారాజ్ అన్నమాట. ఎలా గృహస్థాశ్రమం ఉండి కూడా ఆయన ఒక ముక్త జీవాత్మ పరమహంసగా జీవించాడు అనే విషయమే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అది మనం వచ్చే శ్లోకాల్లో ఈ అధ్యాయంలో చూస్తాం. ననూనం ముక్త సంగానాం తదృశానాం ద్విజ ఋషభ గృహేష్వభినివేశోయం పుంసాం భావితుమర్హతి. భక్తులందరూ ముక్తజీవులు, అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క సాంసారిక జీవితంలో సంసారంలో వారికి ఎటువంటి రుచి ఉండదు, అందులో వాళ్ళు నిమగ్నం అవ్వరు. అవునా? అంటే సులభంగా నిమగ్నం అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి పైన అంత ఆసక్తి లేదు కాబట్టి దాంట్లో నిమగ్నం అవ్వలేరు అని ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారన్నమాట పరీక్షిత్ మహారాజు. భక్తులు ఎవరైతే ఆల్రెడీ మహాభాగవత్ భక్తులు వాళ్ళకి ఇంట్రెస్టే లేదు ఫ్యామిలీ లైఫ్ మీద, మరి అటువంటిది మళ్ళీ పరీక్షిత్ మహారాజు అంటున్నారు ప్రియవ్రత మహాభాగవత్ అయ్యి ఉండి ఎందుకు ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు? మళ్ళీ ఆయనకేమీ ఆయనకు అవసరం లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు సంసారం పట్ల ఆసక్తి, ఒకవైపు నుంచి మళ్ళీ భక్తి చేసుకోవాలనేది చాలా కఠినమైనది. అవి రెండు విరుద్ధం అన్నమాట. సో అందుకనే ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనమాట పరీక్షిత్ మహారాజుకి. ఎలా అతను సంసారం చేసుకుంటూ వైవాహిక జీవితంలో ఉండి కూడా ఎలా అతను భక్తి చేసుకున్నాడు, ఎలా భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. 3వ శ్లోకం. మహతాం ఖలు విప్రర్షే ఉత్తమ శ్లోక పాదయో ఛాయా నివృత చిత్తానాం న కుటుంబే స్పృహామతి. గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా ఎవరైతే భగవంతుడి పాదపద్మాలకి శరణు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ పాదపద్మాల యొక్క ఛాయలో ఎంతో సంతృప్తి చెంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ యొక్క పరివారము యొక్క సభ్యుల పట్ల వాళ్ళకి ఇప్పుడు ఆసక్తి కలిగే అవకాశమే లేదు. సో ఇది చెప్తున్నారన్నమాట ఎవరు? పరీక్షిత్ మహారాజు. నితాయి పదకమల కోటి చంద్ర సుశీతల యచాయాయ జగత్ జురాయ్ అని నరోత్తమ్ దాస్ ఠాకూర్ పాడుతున్నారు. ఏమంటారంటే నితాయి పదకమల, నిత్యానంద ప్రభు యొక్క కమల పాదాలు అవి ఎంత చల్లదనాన్ని ఇస్తాయంటే కోటి చంద్ర సుశీతల, కోటి చంద్రుల యొక్క చల్లదనం అందిస్తాయి. మామూలుగా చంద్రుడు మీకు చల్లదనాన్ని ఇస్తాడు. సో ఈ విధంగా కాబట్టి ఏ ఛాయ జగత్తు. సో ఈ జగత్తులో ఎంతో సంసారంలో ఎంతో మంట, దమన
సంసార ధావ నులలిద లోక. సో ఈ యొక్క భౌతిక కార్యాల ద్వారా ఎంతో మంట, వేడి అదంతా కూడా చల్లగా అయిపోతుంది అనమాట, అంతా ఆరిపోతుంది. సో అలా ఎవరైతే నిత్యానంద ప్రభు యొక్క పాదపద్మాల శరణు తీసుకుంటారో వాళ్ళలా అన్ని రకాల ఈ భౌతిక దహనం నుంచి వాళ్ళు తప్పించుకుంటారు, వాళ్ళు బయటపడతారు, వాళ్ళకి ముక్తి లభిస్తుంది. సో అందుకనే ఎవరైనా సరే అలా భగవంతుడి పాదపద్మాల యొక్క శరణు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకా ఈ భౌతిక సంసారం పట్ల ఆసక్తి, రుచి అనేది ఉండదు. పరం దృష్ట్వా నివర్తతే, అందుకే భగవద్గీతలో అన్నారు. సో ఎవరికైతే ఆల్రెడీ ఇప్పుడు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందారో, భక్తిలో భగవంతుడికి సేవ చేసుకుంటూ ఒక ఆనందాన్ని అనుభవించారు, వాళ్ళకి మళ్ళీ భౌతిక కార్యాలు, భౌతిక విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి అనేది ఉండదు అని ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. సో ఆయన ప్రశ్న ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట, ఇంకొక శ్లోకంలో కూడా ఉంది. సో ఆయన ఇంకా 4వ శ్లోకంలో ఆయన ప్రశ్న కంక్లూడ్ అవుతుంది. సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగారాసుతాదిషు సక్తస్య యత్ సిద్ధిరభూత్ కృష్ణే చ మతిరచ్యుత. ఓ గొప్ప బ్రాహ్మణుడా సుఖదేవ్ గోస్వామి, ఇదే నా పెద్ద సమస్య, అంటే సంశయం, నా పెద్ద సంశయం ఇది. ఎలా ఒక ప్రియవ్రత మహారాజు వంటి ఒక గొప్ప వ్యక్తి ఎలా మళ్ళీ అతను భార్య, పిల్లలు, గృహము పట్ల ఆసక్తి పెంపొందించుకొని మళ్ళీ అతను ఎలా కృష్ణ భావనామృతం ఉన్నతమైన చేతనతో సిద్ధం అంటే పర్ఫెక్షన్, సార్థకం ఎలా చేసుకోగలిగాడు జీవితాన్ని? సో అటాచ్డ్. సో ఏదో సంభవమైంది ఇది. అంటే ఒకవైపు అప్పుడు ప్రియవ్రత మహారాజు తన భార్య, పిల్లలు, గృహం పట్ల అతను ఎంతో ఆసక్తితో అంటే అటాచ్మెంట్ అయిపోయి ఆసక్తుడై కూడా ఎలా కృష్ణ చైతన్యంలో ఉన్నతమైన శిఖరానికి చేరుకోగలిగాడు. సో అది ఆయనకు ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. సో పరీక్షిత్ మహారాజ్కి ఆయన వైవాహిక జీవితంలో ఉండి కూడా, అన్ని వైవాహిక జీవితంలో కూడా భార్య, పిల్లలు, గృహం పట్ల ఎంతో బాధ్యతాపూర్వకంగా, ఆప్యాయతంగా అన్నీ ఉండి, అనుబంధంతో ఉండి కూడా ఎలా భక్తిలో అతను ఉన్నతమైన చేతితో ఉండగలిగాడు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అందరి గృహస్థులకి నేర్చుకోవాల్సిన విషయం ఇది. ప్రతి గృహస్థుడికి ఎలా గృహస్థాశ్రమంలో నివసించి భక్తి చేసుకోవాలనే దానికి ఉత్తమమైన ఉదాహరణ ప్రియవ్రత మహారాజు. ఇంకా ప్రభుపాల్ వారు కొన్ని అద్భుతమైన పాయింట్స్ రాస్తారనమాట తాత్పర్యంలో. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ ఏమంటారంటే చాలా కష్టం అలా గృహస్థాశ్రమంలో ఉండి ఆ భార్య, పిల్లలకి, గృహం పట్ల ఆసక్తులు అయిపోయి భగవంతుని చింతించడం చాలా కష్టం కదా అనేది పాయింట్. ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, మతిర్న కృష్ణే పరతస్వతో వా మితో విపత్యేత గృహవ్రతానాం. సో గృహవ్రత అంటే ఆయన వ్రతం తీసుకున్నాడు, నేను ఇప్పుడు గృహంలో ఉండి గృహం యొక్క కార్యాలు, ఫ్యామిలీ డ్యూటీసు అన్నీ చేస్తాను అని. సో అటువంటి వాడికి ఎవరైతే సంపూర్ణంగా గృహము యొక్క కార్యాలు మునిగిపోయి ఉన్నాడో అతనికి కృష్ణ భావనామృతం అయ్యే అవకాశమే లేదే. సో మరి ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు సుఖదేవ్ గోస్వామి నుంచి ఈరోజు విందామంట. సో ఇక్కడ నుంచి మనకి యాక్చువల్లీ ఈ 5వ స్కందంలో ముఖ్యంగా అండి, ఇందులో మనము చాలా విషయాలు చర్చించుకుంటాము. ఇందులో చాలా శ్లోకాలు కూడా 5వ స్కందంలో ప్రోజ్ ఫార్మాట్లో ఉంటాయి. అంటే కావ్య రూపంలో కాకుండా, పద్య రూపంలో కాకుండా శ్లోకంలో పాడుకునే విధంగా ఉండవు అన్నమాట. ప్రోజ్ ఫార్మాట్ అంటే మన దీన్ని ఒక ట్యూన్లో పాడలేమన్నమాట. సో అందుకనే ఈ శ్లోకాస్ ఏవైతే ప్రోజ్ ఫార్మాట్లో ఉన్నాయో అవి నేను చాలా మటుకు అవి రిసైట్ చేయను, డైరెక్ట్గా అనువాదం తాత్పర్యం చర్చించుకుందాము. కానీ ఇది రిసైట్ చేస్తాను. శ్రీ శుక ఉవాచ బాదం ముక్తం భగవత ఉత్తమ శ్లోకస్య శ్రీమచ్చరణారవిందమకరందరస ఆవేశితచేతసో భగవత పరమహంస దయితకథాం కించిత్ అంతరాయ విహతాం స్వాం
శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వతి. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీని అర్థం ఏంటో చూద్దాం ముందు. శుకదేవ గోస్వామి అంటున్నారు, ఓ పరీక్షిత్, నువ్వు ఏదైతే చెప్పావో పరీక్షిత్, రాజా పరీక్షిత్, కరెక్ట్గా చెప్పావు. నువ్వు చెప్పిన దాంట్లో ఏమీ తప్పులేదు. భగవంతుడి యొక్క మహిమ గుణగామ ఎంత గొప్పదంటే ఆయన్ని మామూలుగా ఉత్తమ శ్లోకాలతో ఆయన గుణగానం చేస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు, బ్రహ్మదేవుడు వంటి గొప్ప గొప్ప వ్యక్తులు భగవంతుడిని ఉత్తమ శ్లోకతో వర్ణిస్తారు, గుణగానం చేస్తారు. ఈ గుణగానం మహిమలు వినడానికి ఎంతో మనోహరంగా ఉంటాయి గొప్ప గొప్ప వ్యక్తులకి, భక్తులకి. సో ఏ వ్యక్తి అయితే అటువంటి భగవంతుడి యొక్క అమృతమైన ఆ అమృతంతో సమానమైన గుణమహిమల్ని రుచి చూస్తాడు, అటువంటి తేనెని, భగవంతుడి యొక్క పాదపద్మాలని, ఏ వ్యక్తి యొక్క మనస్సు ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క గుణమహిమల పట్ల సంపూర్ణంగా నిమగ్నమైపోయిందో అటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి కొన్ని ఇంపెడిమెంట్స్, అన్ని ఆటంకాల ద్వారా కొంత సమయం వరకు అవి అడ్డుకోవచ్చు వాళ్ళ భక్తి మార్గంలో. కానీ అతను ఎప్పుడు కూడా అతని ఉన్నతమైన భక్తి స్థాయిని, ఆ పొజిషన్ని ఆయన ఎప్పుడు త్యాగం చేయడు. ఏ స్థాయికైతే అతను వెళ్ళిపోయాడో కొంచెం సమయం ఆ స్థాయిలో కొంచెం అడ్డంకి ఎదుర్కోవచ్చు, కానీ ఆ స్థాయి నుంచి ఎప్పుడు అతను పతనం అయిపోడు. ఆ స్థాయిని ఎప్పుడు వదులుకోడు, ఆ స్థాయిని ఎప్పుడు త్యాగం చేయలేదు అతను. భక్తులు, మహాభక్తులు ఎవరైతే ఆల్రెడీ భగవంతుడు ఒక్కసారి భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క మహిమ రుచి చూశారు. సో అందుకనే ఇప్పుడు మరి ఆటంకి, ఆ ఇబ్బంది ఒక్కొక్కసారి అలాంటి భక్తులు అటువంటి ఏం ఆటంకం వాళ్ళకి కలగవచ్చు భక్తి మార్గంలో, తద్వారా వాళ్ళ భక్తి తాత్కాలికంగా కొంత సమయం స్తంభించిపోయినట్టుగా అనిపించవచ్చు. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, మన ఆచార్యులు, ఆయన రాస్తారనమాట, 2 రకాల అటువంటి అడ్డంకిలు లేకపోతే ఆటంకాలు రావచ్చు మన భక్తి మార్గంలో. ఒకటి ఏంటంటే వైష్ణవ అపరాధం, వైష్ణవుల పట్ల అపరాధం చేయడం. శ్రీ చైతన్య మహాప్రభు మనకి వర్ణించారు దీని గురించి. ఈ వైష్ణవ అపరాధాన్ని హతిమాత అపరాధం అంటారు, అంటే మ్యాడ్ ఎలిఫెంట్ ఆఫెన్స్. ఒక మత్తెక్కిన ఏనుగు ఒకవేళ మంచి నందనవనంలోకి ప్రవేశించిందనుకోండి, పూలవనంలోకి, సో అక్కడున్న పువ్వుల్ని, అక్కడున్న చెట్లని, అక్కడున్న అంత వాతావరణాన్ని అంతా కూడా ధ్వంసం చేసేసి నాశనం చేసేస్తాయి. అలాగే ఈ యొక్క వైష్ణవ అపరాధం కూడా. అందుకనే మనం వైష్ణవ అపరాధం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పెద్ద గొప్ప భక్తులైనా సరే ఒకవేళ వైష్ణవ అపరాధం చేస్తే వాళ్ళ భక్తి అక్కడే స్టాగ్నెంట్ అయిపోతుందన్నమాట. వాళ్ళు ఇంకా భక్తులు ప్రగతి సాధించడానికి అవకాశం ఉండకుండా పోతుంది. సో భక్తి అనేది ఎప్పుడు నశించిపోదు. భక్తి అనేది శాశ్వతం. మీరు ఎంత భక్తి చేసుకున్నారో అది ఎప్పుడు శాశ్వతంగా మీతో పాటు ఉంటుంది. అది ఎప్పుడు మీరు ఒక్కసారి ఎంత భక్తిలో ప్రగతి సాధించారో మళ్ళీ అది ఎప్పుడు కోల్పోరు మీరు. కానీ మీరు ఇంకా వైష్ణవ అపరాధాలు చేస్తే మీరు భక్తి మార్గంలో ముందుకెళ్ళరు, ఇంకా అక్కడ ఆగిపోతారనమాట. లేకపోతే గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. మీకు అప్పుడు అలా అనిపిస్తుంది, భక్తిలో నేను ఇప్పుడు ఏమీ ప్రగతి సాధించట్లేదు అన్నట్టుగా. ఇంకొకటి వచ్చేసి ఇది ఒక రకమైన అడ్డంకి అయితే, ఇంకొక అడ్డంకి ఆటంకం ఏంటంటే భక్తి మార్గంలో ఒక్కొక్కసారి భగవంతుడే లేకపోతే ఆయన శుద్ధ భక్తుడే ఇలా భక్తి మార్గంలో ఆటంకం కలిగించవచ్చు. ఉదాహరణకి హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు. అందరికీ తెలుసు హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు వాళ్ళిద్దరు కూడా అసలైతే భగవంతుడి యొక్క వైకుంఠంలో ద్వారపాలకులు. అవునా? జయ విజయ్. ఈ జయ విజయులే హిరణ్యకశిపు, హిరణ్యాక్షులుగా వాళ్ళు అవతరిస్తారు. ఎందుకు? శాపం కారణంగా, చతుష్కుమారుల యొక్క శాపం కారణంగా. కానీ ఇదంతా ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగిందంటే భగవంతుడి ఇచ్ఛ, భగవంతుడి కోరిక. ఆయనకు యుద్ధం చేయాలనిపించింది వాళ్ళతో, ఆయన కోరుకున్నాడు. అందుకే ఆ విధంగా వాళ్ళప్పుడు అసుర జన్మలో 3 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. కానీ ఇదంతా కూడా భగవంతుడి కోరిక ద్వారానే జరిగింది.
సో భగవంతుడు కోరుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు వాళ్ళకు తాత్కాలికంగా వాళ్ళు కొంత సమయం పాటు వాళ్ళు అక్కడ వైకుంఠాన్ని వదిలి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఇక్కడ అసురులలాగా జన్మించి భగవంతుడికి విరుద్ధంగా వ్యవహరించి ఆయనతో యుద్ధం చేసి ఆయన చేతిలోనే మరణిస్తారు. సో అలా తాత్కాలికంగా కొంత సమయం అనిపిస్తుంది వీళ్ళు భక్తుల్లా వ్యవహరించట్లేదు, లేకపోతే భక్తి చేసుకోవట్లేదు అన్నట్టుగా. కానీ మళ్ళీ వాళ్ళు 3 జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ జయ విజయులుగా పునఃస్థాపించబడతారు వాళ్ళ స్థానంలో, భగవంతుడి యొక్క నిత్య సేవకులుగా వైకుంఠంలో. సో అలా తాత్కాలికంగా కొంత సమయం వాళ్ళ భక్తి మార్గం స్తంభించిపోవచ్చు ఈ యొక్క ఆటంకాల ద్వారా. ఒకటి వైష్ణవ అపరాధాల ద్వారా, ఇంకొకటి భగవంతుడు లేకపోతే ఆయన శుద్ధ భక్తుల యొక్క కోరిక ద్వారా. ఏదైనా సరేనండి, ఒక్కసారి శుద్ధ భక్తులు ప్యూర్ డివోట్ వాళ్ళు ఒక్కసారి ఉన్నతి సాధించారు, ఏ ఉన్నతి అయితే సాధించారో భక్తి మార్గంలో అది ఎప్పుడు దాన్ని కోల్పోరు. అది స్తంభించిపోవచ్చు, తాత్కాలికంగా అనిపించవచ్చు వీళ్ళు ఇప్పుడు భక్తులుగా వ్యవహరించట్లేదు, లేకపోతే భక్తి మార్గంలో లేరు అన్నట్టుగా. కానీ అది ఓన్లీ తాత్కాలికం మాత్రమే. మళ్ళీ తర్వాత భగవంతుడి కృప ద్వారా వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తారు, లేకపోతే ఆ స్థాయిలో ఉంటారు, ఎప్పుడు ఆ స్థాయిని కోల్పోరు, ఎంత అడ్వాన్స్మెంట్ చేశారు. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. సో ఈ శ్లోకంలో ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేశారు, శివతమాం అంటే ఎంతో ఆస్పిషియస్, ఎంతో మంగళదాయకమని. ఈ యొక్క భక్తి మార్గం అనేది ఎంతో మంగళదాయకం, ఇందులో ఎప్పుడు అమంగళం అనేది ఉండదు. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడే వర్ణించాడు కదా, పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే. ఓ అర్జున, నా భక్తుడు ఏ సమయంలో కూడా ఆయన నాశనం అవ్వడు, ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ఎప్పుడైనా సరే ఆయనకి ఎప్పుడు నాశనం అనేది ఉండదు, ఆయనకి ఎప్పుడు ఏమీ కోల్పోడు, ఆయన ఎప్పుడు కోల్పోడు. సో భక్తిని ఎప్పుడు ఒక వ్యక్తి కోల్పోడు అన్నమాట భక్తుడు. సో భగవంతుడు అందుకనే భగవద్గీతలో చెప్తారుగా, తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఏమంటారంటే, సో ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క ఆదేశానుసారంగానే ఒక శుద్ధ భక్తుడు కూడా ఒక్కొక్కసారి భౌతిక ప్రపంచాల్లో ప్రవేశిస్తారు, ఒక సాధారణ వ్యక్తిగా, మనిషిలాగా. కానీ ఆయన యొక్క పూర్వపు అభ్యాసం కారణంగా అటువంటి శుద్ధ భక్తులు వెంటనే ఏ కారణం లేకుండానే భక్తికి ఆకర్షితులైపోతారు, భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. ఎన్ని రకాల అడ్డంకులు ఉన్నా కానీ వాళ్ళు భక్తి మార్గాన్ని వదలరు, అనుసరిస్తారు. ఇంకా వాళ్ళు సంపూర్ణంగా సిద్ధమయ్యే వరకు వాళ్ళు ఆ భక్తి మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటారు. అంటే బేసికల్లీ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ, బిల్వమంగళ ఠాకూర్ది. ఆయన ముందు జన్మలోనే ఎంతో భక్తి మార్గంలో ఉన్నతి సాధించారు, కానీ మళ్ళీ ఆయనకు జన్మెత్తాల్సి వస్తుంది, జన్మెత్తుతారు. జన్మెత్తిన తర్వాత బిల్వమంగళ ఠాకూరు ఆ జన్మలో ఎంతో బాగా ఆకర్షితులైపోతారు ఒక వేశ్యకి. కానీ ఆ వేశ్య యొక్క వాక్యాల ద్వారానే ఆయనకు తన గురువు యొక్క వాక్యాలు గుర్తొస్తాయి. సో ఆ వేశ్య యొక్క వాక్యాలైన గురువు యొక్క ఆదేశంగా తీసుకొని ఆయన వెంటనే బృందావనానికి బయలుదేరుతారు. అక్కడ కృష్ణుడికి సంపూర్ణంగా భక్తి చేసుకుంటారు, జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. సో అలా మనము చూడొచ్చు, సడన్గా అంత గొప్ప భక్తి ఎలా వ్యక్తమైంది బిల్వమంగళ ఠాకూర్లు. సడన్గా అంత ఆకర్షణ కృష్ణుడి పట్ల ఎలా పుట్టుకొచ్చిందంటే, అది పూర్వపు జన్మ నుంచి అభ్యాసం ఉంది కనుక. ఆయన ఎంతో అడ్వాన్స్మెంట్, ఉన్నతి సాధించారు పూర్వపు జన్మలో. సో ఏదో కారణంగా ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నారో, అది ఏదైతే కంప్లీట్ లేదో బాకీ ఇప్పుడు కంప్లీట్ చేసేస్తారనమాట. సో అందుకనే ఎవరైతే భక్తి చేసుకుంటున్నారో అంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని రకాల పాపాల నుంచి ముక్తులైపోయిన తర్వాతే భక్తి మార్గాన్ని అనుసరించి ముందుకెళ్తారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. సో ఆ విధంగా ఎవరైతే
ముందు జన్మల్లో ఈ జన్మల్లో సరిగ్గా వ్యవహరించారు, పుణ్యకార్యాలు చేశారు, అటువంటి వాళ్ళు ఏంటంటే ఎంతో చక్కగా భక్తి మార్గాన్ని అనుసరించి ఈ మోహమాయకు లొంగకుండా దృఢవ్రతులుగా భక్తి మార్గాన్ని అనుసరించి ముందుకెళ్తారు. ఓకే, సో నెక్స్ట్ 6వ శ్లోకం చూద్దామంట. దీన్ని డైరెక్ట్గా మనం మీనింగే చూసుకుందాము. 6వ శ్లోకానికి కూడా చాలా పెద్ద ప్రోస్ ఫార్మాట్లో ఉంది శ్లోకము. ఇప్పుడు శుకదేవ్ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు. సో మొదటి పాయింట్ చెప్పేశారు ఏమని, ఒక్కసారి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని రుచి చూస్తే వాళ్ళు ఎప్పుడు పతనమవ్వరు. ఏవో అడ్డంకులు రావచ్చు కానీ అది తాత్కాలికం మాత్రమే. నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దాం. ఓ నా ప్రియమైన పరీక్షిత్ మహారాజా, ఈ ప్రియవ్రత అంటే ముందు అప్పుడు ఆయన ఇంకా రాజు అవ్వకముందు, ఆయన రాజ్యాన్ని స్వీకరించలేదు కదా, అంటే ప్రిన్స్ అన్నమాట, యువరాజు అనుకోవచ్చు. సో ప్రియవ్రతుడు ఆయన మహాభక్తుడు, గొప్ప భక్తుడు భగవంతుడికి. ఎందుకు అంటే ఆయన నారదముని యొక్క శరణుని ఆశ్రయించాడు. నారదముని యొక్క గొప్ప మహాభాగవత భక్తుడు. సో ఆయనే ఈ ప్రియవ్రతుడి యొక్క ఆధ్యాత్మిక గురువు. తద్వారా ఆయన ఆ ఆధ్యాత్మిక గురువు యొక్క శరణు తీసుకొని ఆయన అనుసరించడం కారణంగా ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అతను ఎల్లప్పుడూ భగవంతుడి ధ్యానంలోనే, భగవంతుడి కార్యాల్లోనే అవే చర్చించుకుంటూ ఎట్టు వేరే ధ్యాస లేకుండా సంపూర్ణంగా భగవంతుడి ధ్యానంలో ఉన్నారు, నిమగ్నమైపోయి భగవంతుడి కార్యాల్లో. సో ఈ యొక్క ప్రియవ్రతుడి యొక్క తండ్రి, అప్పుడు ప్రియవ్రతుడి యొక్క తండ్రి ఎవరంటే స్వయంభూమను. ఆయన ప్రియవ్రతుడి దగ్గరకు వచ్చి కోరారు, నాయన నువ్వు ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించే బాధ్యతను గ్రహించు అని. ప్రియవ్రతుడిని ఎన్నో విధాలుగా ఆయన్ని ఒప్పించడానికి, నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. సో ఆయన చెప్పారు, ఇది మన ధర్మము, శాస్త్రాల్లో ఇచ్చారు పరిపాలించడం ఇలా ప్రపంచాన్ని, ఇది మన ధర్మము, సో నువ్వు దీన్ని స్వీకరించు అని. కానీ అప్పటికే ప్రియవ్రతుడు సంపూర్ణంగా భక్తి యోగలో నిమగ్నుడైపోయాడు. సంపూర్ణంగా భగవంతుడి ధ్యానంలో అన్ని ఇంద్రియాలతో భగవంతుడిని సేవ చేసుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆయన తండ్రి యొక్క ఆజ్ఞను ఆయన తిరస్కరించాడు, దాన్ని స్వీకరించలేదు. థస్ ఆయన ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ప్రియవ్రతుడిది, ఒకవేళ నేను ఈ యొక్క బాధ్యతను స్వీకరిస్తే, ప్రపంచాన్ని పరిపాలించే రాజు యొక్క కర్తవ్యాన్ని, రాజు యొక్క బాధ్యతని నేను స్వీకరిస్తే ఈ భక్తి మార్గం నుంచి నేను డైవర్ట్ అయిపోతాను. మైట్ బి డైవర్టెడ్ అంటే ఈ భక్తి యొక్క మార్గం నుంచి నేను డైవర్ట్ అవ్వగలను. అంటే భక్తి యొక్క మార్గం నుంచి నా ధ్యాస ఇంకో వైపు వెళ్ళిపోవచ్చు. భక్తి మార్గం వైపు నా ధ్యాస ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించే ఆ బాధ్యతను నేను స్వీకరిస్తే నేను భక్తి మార్గాన్ని అనుసరించలేకపోవచ్చు అనేది ఆయన ప్రశ్న అన్నమాట ప్రియవ్రతుడు. అందుకనే ఆయన తిరస్కరించేశాడు తన తండ్రి యొక్క ఆజ్ఞను, లేకపోతే రాజ్యాన్ని స్వీకరించని సూచనను. సో ఇది ఒక మహా గొప్ప భక్తుడి యొక్క లక్షణం. సో ఇప్పుడు మనం ప్రియవ్రత మహారాజు నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ప్రియవ్రత మహారాజు నుంచి ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్వీకరించి కూడా, ఇప్పుడు స్వీకరిస్తాడు ఎలాగో, అందుకే మహారాజు ప్రియవ్రతుడు అవుతాడు. ఇప్పటివరకు మహారాజా లేదు, ఇప్పుడు అవుతారు. సో రాజ్యాన్ని స్వీకరించి కూడా మరి ఎలా అతను భక్తిని చేసుకున్నాడు, తన రాజ్యాన్ని స్వీకరించాడు, వివాహం చేసుకున్నాడు, తర్వాత అయినా కానీ ఎలా భక్తి మార్గాన్ని అనుసరించాడు అనే విషయమే గొప్ప విషయం. అందుకే ఆయన గొప్ప భక్తుడు. ఎందుకంటే ఇలా రాజ్యాన్ని పరిపాలిస్తున్న, వివాహం చేసుకొని స్త్రీ అంటే వైఫ్ భార్యతో ఉన్న, తర్వాత పిల్లల్ని కన్నా, ఇవన్నీ అయినా కానీ ఆయన ఎప్పుడు భక్తి మార్గం నుంచి దాన్ని త్యాగం చేయలేదు, భక్తి మార్గాన్ని అనుసరించగలిగాడు, భక్తి చేసుకోగలిగాడు భగవంతుడి. అది ఎలా సాధ్యమైంది? ఈ పాయింట్ నిజంగా చెప్పాలంటే అద్భుతంగా వర్ణిస్తారు ప్రభుపాద వారి తాత్పర్యంలో. సో ఆయన భగవంతుడికి సేవ చేసుకుంటూనే అన్ని భౌతిక కార్యాలు చేస్తున్నాడు. రాజ్యాన్ని పరిపాలించడం, సంసారం చేయడం, తన
భార్యను పిల్లల్ని చూసుకోవడం, పోషించడం, ప్రేమించడం అన్నీ చేస్తున్నాడు. సో అతను ఎలా చేస్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి, ఆయనకి ఏమాత్రం ఆసక్తి, భౌతిక ఆసక్తి లేదు తన పిల్లల పట్ల. అయినా కానీ ఆ పిల్లలను ఎంతో చక్కగా ఆయన వారిని చూసుకుంటున్నారన్నమాట. పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు, పెంచుతున్నారు, వాళ్ళకి సరైన విద్య అందిస్తున్నారు. తద్వారా ఆయన యొక్క పెంపకం ద్వారా వాళ్ళని బాగా పెంచి మంచి భక్తులుగా తయారు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. సో అతనికి భౌతికంగా ఏమాత్రం ఆసక్తి లేదు పిల్లల పట్ల, కానీ ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నాడు. వాళ్ళని మంచి భక్తులుగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాలుగా ఆయన చేస్తున్నాడు కృషి. అలాగే తన భార్యతో ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో ఆయన మాట్లాడతాడు. అలాగనే ఆయనకు భార్య శరీరం పట్ల భౌతికంగా ఆయనకు ఆసక్తి లేదు. ఆమెకి తన భార్యకి ప్రియవ్రతుడు ఆసక్తుడై ఆమె శరీరానికి జీవించట్లేదు, కానీ ఆమెతో ఎంతో ఆప్యాయతతో, ఎంతో ప్రేమతో వ్యవహరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సో ఇది చాలా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నాడు. సో ఎవరైతే భక్తి చేసుకుంటారో, శుద్ధ భక్తి, వాళ్ళకి అన్ని మంచి గుణాలు, సద్గుణాలు వచ్చేస్తాయి వారి యొక్క శరీరంలో. సో వాళ్ళు ఆ విధంగా అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించే క్షమత ఉంటుంది. అయినా కానీ భగవంతుడి యొక్క భక్తిలో మాత్రం వాళ్ళకి అవి విఘ్నాన్ని కలిగించలేవు. వాళ్ళు భక్తి బాగా చేసుకోగలరు, అలాగే భౌతిక బాధ్యతలన్నీ కూడా బాగా నిర్వర్తించగలరు. భగవంతుడు అది ఎలా చేయాలో భగవంతుడు తన జీవితంలో ఉదాహరణ వ్యక్తం చేశారు. భగవంతుడు 16,000 మంది రాణుల్ని ఆయన వివాహం చేసుకున్న, వాళ్ళందరూ కూడా ఎంతో అందంగా, సౌందర్యంగా ఉన్న, వాళ్ళందరితో ఆయన ఎంతో ప్రేమ ఆప్యాయతతో వ్యవహరించిన, ఎవరి పట్ల కూడా ఆయన భౌతికంగా ఆసక్తుడు అవ్వలేదు. అలాగే ఒక భక్తుడు కూడా ఒకవేళ ఇలా వైవాహిక జీవితంలో ప్రవేశించినా కానీ, అతను తన భార్య పిల్లలతో ఎంతో ఆప్యాయతతో ప్రేమపూర్వకంగా వ్యవహరించినా కానీ, అతను ఎప్పుడు కూడా వారి పట్ల, కార్యాల పట్ల ఆసక్తుడవ్వడు. అంటే భౌతికంగా ఏమాత్రం ఆసక్తి లేకున్నా కానీ, ఎందుకంటే మామూలుగా ఏంటంటే, ఇది పాయింట్ అర్థం చేసుకోవడానికి, మామూలుగా ఏంటంటే బయట ఎందుకు ఒక వ్యక్తి భార్య పిల్లలతో, లేకపోతే ఒక వ్యక్తి భార్యతో ఆప్యాయతగా మాట్లాడతాడు ప్రేమపూర్వకంగా అంటే ఒక ఆసక్తి, వీరి ద్వారా నాకు ఒక రకంగా, ఈమె ద్వారా నాకు ఆనందం దొరుకుతుంది అనే ఆసక్తి, ఆపేక్ష, అంతే కదా. సో అందుకనే ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఆయనకు అలాంటి ఆసక్తి కానీ ఆపేక్ష కానీ లేదు. ఆయన ఒక భౌతిక ఆనందాన్ని, భౌతిక సుఖాన్ని కోరుకొని ప్రేమతో, ఆప్యాయతతో మాట్లాడట్లేదు. అందుకే భౌతిక ప్రపంచంలో ఏ రోజైతే భౌతిక సుఖం, భౌతిక ఆనందం లభించదో ఆ రోజు విడాకులు, లేకపోతే ఆ రోజు గొడవ. సో ఇక్కడ అలా కాదనమాట. ఇది బాధ్యత, భగవంతుడి సేవ రూపంలోనే ఆయన చేస్తున్నాడు అన్నమాట. యస్య దేవీ పరా భక్తిర్ యత దేవే తథా గురో తస్యైతే కథిత హ్యర్థ ప్రకాశంతే మహాత్మానః. సో ఏ వ్యక్తికి అయితే భగవంతుడి పైన, గురువు పైన సంపూర్ణమైన శ్రద్ధ ఉంటుందో, సర్వశాస్త్రాల యొక్క సారం ఆయనకి ప్రకాశం అవుతుంది హృదయంలోని. సో ఆ విధంగా ఏ వ్యక్తి అయినా సరే సంపూర్ణంగా తన జీవితాంతం భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా భగవంతుడిని ఏ సమయంలో కూడా మర్చిపోడు. అదనమాట ఇక్కడ పాయింట్. అంటే ప్రియవ్రతుడు ఆయన ఎల్లప్పుడూ భగవంతుడికి ముందు కూడా చేసుకున్నాడు భక్తి, తర్వాత కూడా చేసుకుంటాడు, జీవితాంతం చేసుకుంటాడు, ఎప్పుడు మర్చిపోడు భగవంతుడిని ఏ సమయంలో కూడా. నెక్స్ట్ 7వ శ్లోకం. శ్రీ శుకదేవ గోస్వామి ఏమంటున్నారంటే, ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మరి ప్రియవ్రతుడు స్వీకరించట్లేదు తన తండ్రి యొక్క ఆజ్ఞని, లేకపోతే ఆయన అడుగుతున్న
బాధ్యతను స్వీకరించట్లేదు. ఆ సమయంలో ఇంకా ప్రియవ్రతుడు స్వీకరించేటట్లు లేడు. స్వయంభూ అని చెప్తే, తండ్రి చెప్తే, సో ఎందుకంటే అక్కడ నారదముని ఉన్నాడు. నారదముని ఆల్రెడీ ఆయన గైడెన్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా పవర్ఫుల్. ఆయన ఆల్రెడీ ఆయనకు మంచిగా ఎలా భక్తి చేసుకోవాలో, అన్నీ ఎలా త్యాగం చేసి సంపూర్ణంగా భక్తి చేసుకోవాలో నేర్పించేశారు. అతనికి అందులో రుచి కూడా కలిగిపోయింది. సో అతను దాన్ని వదిలి వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి తన తండ్రి మాట కూడా అతను వినట్లేదు. కాబట్టి నేను ఫీల్డ్లోకి రావాల్సిందే అని డిసైడ్ చేసుకొని ఇప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడనమాట అక్కడికి. సో బ్రహ్మదేవుడు మొత్తం ఈ భౌతిక ప్రపంచంలో, ఈ యొక్క బ్రహ్మాండంలో ఎంతో సర్వశక్తివంతమైన దేవత. అంతేకాకుండా ఆయనకు బాధ్యత కూడా ఉంది. ఈ మొత్తం ప్రపంచంలో అందరి దేవతలకి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన వల్ల సాల్వ్ అవ్వకపోతే ఆయన శివుడి దగ్గరికి, వాళ్ళ వల్ల కూడా సాల్వ్ అవ్వకపోతే ఆయన విష్ణువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సమస్యను సాల్వ్ చేయడం కూడా బ్రహ్మదేవుడి యొక్క కర్తవ్యం. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క విశ్వాన్ని పరిపాలించడానికి ఎవరు లేరు. సో ఒక యోగ్యమైన వ్యక్తి ఎవరు అంటే, ఇప్పుడు ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఈ ప్రియవ్రతుడు. సో ఇప్పుడు ఆ బాధ్యత కూడా ఈ ప్రపంచాన్ని నడిపించిన వాళ్ళ, రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు కూడా కావాలి. సో అందుకనే ఇక్కడ మనం ఇప్పుడు చూస్తామన్నమాట. ఇక్కడ కరెంట్ పోయింది. విల్ కంటిన్యూ. సో ఇలా ఈ యొక్క బ్రహ్మదేవుడు ఎవరైతే భగవంతుడి యొక్క నాభి నుంచి వచ్చిన కమలం పువ్వు ఆయన జన్మించాడో, ఆయన కూడా సంపూర్ణంగా ఆయన ఒకటే ఉద్దేశం బ్రహ్మదేవుడిది, మొత్తం విశ్వంలో ఉన్న అన్ని ప్రాణులకి మేలు జరగాలని. ఎందుకంటే ఆయనకు తెలుసు విశ్వాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఆయన కూడా. ఆ సృష్టి యొక్క రహస్యం, సృష్టి యొక్క ఉద్దేశం ఏంటో బ్రహ్మదేవుడికి తెలుసు. అందుకని ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆయనతో పాటు అందరూ తీసుకొని, అంటే రకరకాల ఋషుల్ని, మునుల్ని, దేవతలను అందరినీ తీసుకొని వేదాలు కూడా ఒక వ్యక్తి రూపంలో ఉంటారు వేదాలు. ఆ వ్యక్తి రూపంలోని వేదాలని అందరినీ తీసుకొని, పర్సనిఫైడ్ వేదాస్, ఆయన బ్రహ్మలోకం నుంచి ఇప్పుడు దిగొచ్చారు కిందికి. ఎక్కడైతే ప్రియవ్రత మహారాజు ధ్యానం చేసుకుంటున్నారో, భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారో, గంధమాదన పర్వతం వైకి దిగొచ్చేశారు ఆయన ఒక హంసవాహనం పైన. సో ఇక్కడ బ్రహ్మదేవుడిని భగవాన్ అని ఉల్లేఖించారు. ఆయన భగవాన్ అని ఆయన ఉద్దేశించి పలికారు. ఎందుకంటే ఇలా ఒక్కొక్కసారి చాలా భగవంతుడిని భగవాన్ అని పిలుస్తారు, విష్ణుని లేకపోతే కృష్ణుడిని. కానీ ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఆయన విష్ణు లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధులు లైక్ బ్రహ్మదేవుడు, శివుడు, నారదముని ఇలాంటి వాళ్ళను కూడా ఒక్కొక్కసారి, ఇలాంటి గొప్ప వ్యక్తులను కూడా భగవాన్ అని పిలుస్తారు. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుడి యొక్క కార్యాన్ని, భగవంతుడి ప్రతినిధిగా వాళ్ళ ఆ కార్యాన్ని నిర్వర్తిస్తారు. ఎంతో శక్తి భగవంతుడి నుంచి వాళ్ళకి లభిస్తుంది దానికోసం కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్గా ముఖ్యంగా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను పర్పట్ నుంచి మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ తాత్పర్యం ఇక్కడ ప్రభుపాల్ వారు ఇచ్చారు. ఈ వైదిక జ్ఞానము 2 భాగాలుగా మనం చెప్పుకోవచ్చు వేదిక జ్ఞానంలో. ఒకటి ప్రవృత్తి మార్గం అని, ఇంకోటి నివృత్తి మార్గం అని. ఇప్పుడు నివృత్తి మార్గం ఏంటంటే అందులో ఇంద్రియ తృప్తిని సంపూర్ణంగా ఖండించేస్తారు. మీరు ఇంద్రియ తృప్తి చేసుకోలేరు, ఇంద్రియ తృప్తిని త్యాగం చేయాల్సిందే. ఇంకొకటి వచ్చేసి ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే అక్కడ జీవులకి ఇంద్రియాల్ని భోగించుకునే ఒక అవకాశాన్ని ఇచ్చి, దాంతో పాటే మెల్లిమెల్లిగా వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళి భగవద్ధామానికి తీసుకెళ్లే మార్గం. అది కొంచెం స్లో, ఇంకా ప్రాసెస్, అది స్లో ప్రాసెస్. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క విశ్వాన్ని పరిపాలించడానికి ఇదొక గొప్ప బాధ్యత. విశ్వాన్ని పరిపాలించడం అంటే ఇది గొప్ప బాధ్యత. సో బ్రహ్మదేవుడు అందుకనే చాలామంది మనువులకి వేరు సమయాల్లో, మనకు తెలుసు బ్రహ్మదేవుడి ఒక్క రోజులోనే 14 మనువులు ఉంటారు. సో అలా ఎన్నోసార్లు ఎంతోమంది మనువులకి ఇలాంటి బాధ్యతను బ్రహ్మదేవుడు అప్పచెప్పవలసి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళని ఒప్పించవలసి వస్తుంది ఈ బాధ్యతను స్వీకరించడానికి. ఎందుకంటే చాలా ముఖ్యమైన బాధ్యత, అవసరమైన కార్యం విశ్వాన్ని పరిపాలించడం. అందుకనే ఇలా ఒక్కొక్కసారి చాలామంది కూడా మనువులు ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. సో మనకు తెలిసిందే, నేను ముందే చెప్పాను కదా, ముందు ఉత్తానపాదు పరిపాలించేవారు. దాని తర్వాత ఇప్పుడు ప్రియవ్రతుడు ఆయనకి వీటిపైన ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళేసి గంధమాదన పర్వతం పైన వెళ్ళి ఆయన అక్కడ భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటారు. సో ప్రచేతల వరకు బాగానే వాళ్ళు విశ్వాన్ని పరిపాలించుకుంటూ వచ్చారు ఉత్తానపాదు యొక్క వంశంలో.
కానీ ఇప్పుడు దీని తర్వాత ప్రచేతుల తర్వాత ఇంకా ఎవరు లేరు పరిపాలించడానికి. అందుకే స్వయంభూమను స్వయంగా వెళ్ళేసి ప్రియవ్రతను తీసుకురావడానికి మళ్ళీ బాధ్యతను స్వీకరించమని అడగడానికి వెళ్ళారు. సో స్వయంభూమను అందుకనే ప్రియవ్రతుణ్ణి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు, విశ్వాన్ని పరిపాలించడానికి ఎవరు లేరు, నువ్వు ఈ బాధ్యతను స్వీకరించు అని. సో అందుకని ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆయన స్వీకరించట్లేదు, నేను రావాల్సిందే అని వచ్చారు. సో మరి ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూద్దామంట. నెక్స్ట్ శ్లోకంలో 8వ నంబర్ శ్లోకం. సో మనం మెయిన్లీ 8, 9, 10 అక్కడ వరకు చర్చించుకుందామంట. సో బ్రహ్మదేవుడు ఇప్పుడు మరి ఏం చేస్తారు ఆయన ఒప్పించడానికి? సో బ్రహ్మదేవుడు ఆయన హంసవాహనం పైన ఆయనతో పాటు ఆయన వస్తాడు. హంసవాహనం పైన బ్రహ్మదేవుడు ఆయనతో పాటు సిద్ధలోకవాసుల్ని, గంధర్వలోకవాసుల్ని, సాధ్యలోకవాసుల్ని, చరణలోకవాసుల్ని, మహా గొప్ప గొప్ప ఋషుల్ని, ఇంకా ఎంతోమంది దేవతల్ని వాళ్ళ విమానాల్లో వాళ్ళందరూ కూడా అక్కడ మొత్తం ఆకాశంలో ఉపస్థితమయ్యారంట. ఒక పెద్ద అంబ్రెల్లా లాగా ఉందంటారు. సో బ్రహ్మదేవుడు పైన అక్కడ ఆకాశంలో బ్రహ్మదేవుడు చుట్టుపక్కల ఎలా అనిపించిందంటే బ్రహ్మదేవుడు నిండు చంద్రుడు, వీళ్ళందరూ తారల్లాగా కనిపిస్తున్నారంట ఆకాశంలో. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారు. సో ఇది ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి. బ్రహ్మదేవుడు అందరు దేవతలు, అందరు ఋషులు, ముషులు అన్ని లోకాల నుంచి దిగొచ్చారంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంపార్టెంట్ ఈయన ఇప్పుడు ప్రియవ్రతుడు ఈ రాజ్యాన్ని గ్రహించడము, విశ్వాన్ని పరిపాలించడం చాలా అవసరమైన విషయం అని అర్థమవుతుంది. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే బ్రహ్మదేవుడు ఆయన ఎవరు? నారదముని యొక్క తండ్రి, గురువు. అవునా? ఇప్పుడు అందుకే నారదముని అక్కడ ప్రియవ్రతుడికి డైరెక్షన్ ఇచ్చారు, నువ్వు అన్నీ వదిలేసి సంపూర్ణంగా భగవంతుడి భక్తి చేసుకోవాలి. సో అందుకనే నారదముని పైన ఆయన అథారిటీ ఒక విధంగా ఆయన గురువు, ఆయన తండ్రి అయిన బ్రహ్మదేవుడు రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు అలా నారదముని చూడగానే నా తండ్రి బ్రహ్మదేవుడు వచ్చాడు, ఆయన యొక్క హంసవాహనం చూడగానే కానీ అర్థమైపోయింది బ్రహ్మదేవుడు వచ్చేసాడని. అందుకని వెంటనే ఆయన నారదముని, స్వయంభూమను, ఇంకా ప్రియవ్రతుడు ముగ్గురు కూడా ఒకేసారి వెంటనే నించుని వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మదేవుడికి ప్రణామాలు అర్పించుకున్నారు. ఇంకా బ్రహ్మదేవుడిని ఆరాధించడం మొదలుపెట్టారనమాట ఎంతో సమ్మానపూర్వకంగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఓ పరీక్షిత్ మహారాజా, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంకా ఫైనల్గా ఇప్పుడు సత్యలోకం నుంచి భూలోకానికి దిగొచ్చారు. నారదముని, ప్రియవ్రత మహారాజు అంటే ప్రియవ్రతుడు, ఇక స్వయంభూమను వీళ్ళందరూ కూడా ఆయనకి ప్రశంసించారు, ఆయన్ని ఆరాధించారు, పూజ అర్పించారు. దాని తర్వాత వేదిక సంప్రదాయం ప్రకారం అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా ప్రియవ్రతుని చూసి ఆయన పట్ల ఆయనకు దయ కలిగిందంట. దయ కలుగుతూ ఆయన్ని చూసుకుంటూ నవ్వుతూ ఇలా మాట్లాడారంట. ఓకే, సో మేబీ మోస్ట్లీ మనం ఏం మాట్లాడారనే విషయం రేపు చర్చించుకుందాము. కానీ ఇందులో ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న సీరియస్నెస్ ఎంతో సిచ్యువేషన్ది. బ్రహ్మదేవుడు, అందరు దేవతలు, అన్ని లోకవాసులు వచ్చేసారు అక్కడికి ప్రియవ్రతుడిని ఒప్పించడానికి, నువ్వే ఈ బాధ్యతను స్వీకరించాలి అని. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు అప్పుడు ప్రియవ్రతుడిని చూసి దయతో నవ్వుతున్నాడు, అంటే స్మైలింగ్, చిరునవ్వుతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటి అనేది ప్రభుపాద గారు రాస్తున్నారు అన్నమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడికి తెలుసు నారదముని ప్రియవ్రతుడికి మొత్తం డైరెక్షన్ ఇచ్చాడు. సో ఆయన ఆదేశాలు చాలా పవర్ఫుల్, ఇంకా చాలా అట్రాక్టివ్, ఆకర్షణీయంగా ఉంటాయి. సో ప్రియవ్రతుడు సంపూర్ణంగా ఇప్పుడు నారదముని చెప్పిన ఆదేశాలన్నింటినీ స్వీకరించి బాగా పాటిస్తున్నాడు, మంచి భక్తుడిగా, మహాభాగవత్ భక్తుడు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను కంపల్సరీ రావాల్సిందని వచ్చారు. ఇంకా ప్రియవ్రతుడు ఇప్పుడు తన తండ్రి యొక్క ఆజ్ఞని స్వీకరించట్లేదనే విషయాన్ని కూడా గ్రహించారు. ఇప్పుడు ఆయన దృఢంగా ఉన్నాడు అన్నమాట. దృఢవ్రత, ప్రియవ్రతుడు దృఢవ్రత అనమాట, నేను ఈ రాజ్యాన్ని స్వీకరించాను. ఇప్పుడు ఆ దృఢవ్రత అంటే ఆ డిటర్మినేషన్ని భంగపరచడానికే బ్రహ్మదేవుడు వచ్చాడు. అందుకే ఆయన దయతో నవ్వుతున్నాడు అనమాట. ఇప్పుడు నేను ప్రియవ్రతుడి యొక్క ఎంతో దృఢంగా ఉన్నాడు, నేను రాజ్యాన్ని స్వీకరించునని, ఇప్పుడు దాన్ని నేను భంగపరచాలి. సో ఎందుకంటే ఇప్పుడు నేను ప్రియవ్రతుడికి చెప్పాలి, నాన్న మళ్ళీ నువ్వు ఇప్పుడు వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ప్రవేశించు, ఇంకా రాజ్యాన్ని పరిపాలించు, రాజ్యాన్ని స్వీకరించు అని నేను ఆయనకు ఒప్పించాలి ఇప్పుడు. అంతేకాకుండా ఆయన ఒప్పించాలి నేను, ఓ ప్రియవ్రత నువ్వు ఇలా
ఈ వైవాహిక జీవితాన్ని స్వీకరించడం ద్వారా, రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా నీ భక్తి మార్గాన్ని నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఒక్క సమయంలో కూడా ఈ భక్తి మార్గాన్ని నువ్వు వదిలిపెట్టవు. భక్తి మార్గంలో ప్రియవ్రత వుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ టచ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఎప్పుడు కూడా భక్తి చేసుకుంటూనే ఉంటావు, భక్తిని ఎప్పుడు వదిలిపెట్టవు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు చెప్పేది ఏంటి, ఇది సంభవం. ఒక వైష్ణవుడు భగవంతుడి కృప ద్వారా ఇది సంభవం. సో దీనికి వైష్ణవుడు కానీ, ఒక శుద్ధ వైష్ణవుడు కానీ, గురువు కానీ, భగవంతుడి యొక్క కృప అవసరం. అప్పుడే ఇది సంభవం. మన భక్తుల సామర్థ్యంలో చెప్పారు, దీన్ని కృపా సిద్ధి అంటారు. ఒక భగవంతుడి కృప లేకపోతే శుద్ధ భక్తుడి యొక్క కృప మనకు లభించిందంటే అన్నీ సంభవం. సో అందుకనే ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రియవ్రతుడికి ఏంటంటే బ్రహ్మదేవుడికి ఆశీర్వాదం ఉంది. ఈ బ్రహ్మదేవుడు అదే అంటున్నాడు అంటే ఇప్పుడు అది చెప్పబోతాడు తర్వాత. సో ఈ విధంగా ఏంటంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు ఆయనకు కృప ప్రసాదించాలి, ఈ ఆశీర్వాదం ఇవ్వాలి. నాయన నువ్వు భక్తి మార్గం నుంచి ఎప్పుడు కూడా ఈ భక్తి మార్గాన్ని నుంచి నువ్వు వదిలిపెట్టవు, ఎప్పుడు ఈ మోహమాయ ప్రపంచంలో నువ్వు చిక్కుకోవు, బందీ అవ్వవు, నువ్వు తప్పకుండా భగవద్ధామానికి తిరిగి వెళ్తావు, రాజ్యాన్ని తీసుకో, రాజ్యాన్ని పరిపాలించు, ఈ యొక్క వివాహం చేసుకో. సో ఈ విధంగా గురువు యొక్క కృప, భగవంతుడి యొక్క కృప ద్వారా ఏదైనా సాధ్యం అనేదే ముఖ్యమైన ఒక శిక్షణ మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క ప్రియవ్రతుడి యొక్క జీవితం నుంచి. సో ఒకవేళ అలా గురువు ఆదేశిస్తే లేకపోతే ఇలా భగవంతుడు ఆదేశిస్తే దాన్ని పాటించడం అనేది మన కర్తవ్యం. మనం భయపడకూడదు, ఎందుకంటే వాళ్ళు మనని సంరక్షిస్తారు, ప్రొటెక్షన్ ఇస్తారు. ఆ ప్రొటెక్షన్ ఇప్పుడు బ్రహ్మదేవుడు నేను ఇస్తున్నాను, భగవంతుడు నీకు ఇస్తున్నాడు, ఇది భగవంతుడు ఆజ్ఞ, నువ్వు పాటించాలి అని ఒప్పిస్తాడు. నెక్స్ట్ అది మనం రేపు చూద్దామంటే ఎలా ఒప్పిస్తాడు అనేది. ఒక విధంగా ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది మామూలుగా ఏంటంటే స్వయంభూమని వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు, మరి బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు, ఇంకా స్వయంభూమని యొక్క పుత్రుడు వచ్చేసి ప్రియవ్రతుడు. అంటే బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి తాత అవుతారన్నమాట. సో తాత మనవళ్ళు ఇక్కడ ఒక విధంగా పోటీ పడుతున్నారు. ఇప్పుడు మనవుడు అంటే ప్రియవ్రతుడు, నేను రాజ్యాన్ని స్వీకరించాను. బ్రహ్మదేవుడు ఏంటంటే నువ్వు ఎలాగైనా రాజ్యాన్ని స్వీకరించాలి. సో ఈ విధంగా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది. బ్రహ్మదేవుడు ఎలాగైనా నిన్ను నేను ఇప్పుడు ఒప్పిస్తాను అనే ఉద్దేశంతోనే ఇప్పుడు బ్రహ్మదేవుడికి వచ్చాడు. అందుకే నవ్వుతున్నారనమాట బ్రహ్మదేవుడు దయతో. సో అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒప్పించేది ఏంటంటే నువ్వు చేసుకుంటున్న భక్తి నుంచి ఎప్పుడు కూడా నువ్వు అటు ఇటు ఏం అవ్వవు, ఎక్కడ నువ్వు భక్తిని కోల్పోవు, తప్పకుండా నువ్వు భగవద్ధామానికి తిరిగి వెళ్తావు, భక్తి చేసుకుంటూనే ఇవన్నీ చేయొచ్చు అనే విషయాన్ని ఒప్పించడానికి ఇక్కడ వస్తారు ఇప్పుడు. సో ఎలా ఒప్పిస్తారనేది మనము 11వ శ్లోకం నుంచి రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడ ముగిస్తాను. అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सितनाथ प्रेमानंदे. हरि हरि बोल.